భారతరత్న అనేది ఎవరికి వెళ్తుంది, ఏ రంగంలో నిష్ణాతులకు వెళ్తుంది అనేది చాలా మందికి ఒక అనుమానం. ఇది లిటరేచర్, సైన్స్, ఆర్ట్, పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ చేసిన, కళల్లో నైపుణ్యం ఉన్న, లేదా లిటరేచర్ లేకపోతే సైన్స్, శాస్త్ర విజ్ఞానం ఇలాంటి వాటిలో ఇస్తారు. దీంతో పాటు గొప్పగా మానవాళికి అత్యున్నతంగా సేవ చేసిన వ్యక్తులు కూడా ఇచ్చేమని గుర్తించి ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమే. భారతరత్న అవార్డు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పేరు పక్కన భారతరత్న జోడించుకోవడానికి వీల్లేదు. కేవలం ప్రభుత్వం గుర్తించిన 2 టైటిల్స్ మాత్రమే వాడుకోవాలి. అదేంటంటే భారతరత్న పురస్కార గ్రహీత, రాష్ట్రపతిచే భారతరత్న పురస్కార గ్రహీత అని మాత్రమే. అంటే రిసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డు. భారతరత్న అనేది ఒక బిరుదు, టైటిల్ కాదు. భారతరత్న అనేది వాళ్ళ సేవను, వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమే. సో మొదటగా లిటరేచర్, సైన్స్, ఆర్ట్, పబ్లిక్ సర్వీస్ ఈ 4 రంగాల్లోనే ఇచ్చేవాళ్ళు. 2011 తర్వాత దాన్ని హ్యూమన్ ఎండీవర్స్ అంటే మానవాళికి ఉన్నతమైన సేవ చేసిన వ్యక్తులు కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనిలో భాగంగానే 2014లో సచిన్ టెండూల్కర్ అత్యంత పిన్న వయస్కుడుగా ఈ అవార్డును స్వీకరించడం జరిగింది.